కన్న కూతుర్ని గాలి వదిలేసి అద్దె కూతురు కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న ఓ అరుదైన తల్లి. నీకు ఐరన్ లేడీ అని కాదు మామ్, డిస్హానెస్ట్ లేడీ అని బిరుదివ్వాలి. బేబీ, ఎస్, నీలో నిజాయితీ లేదు. ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నావు. బట్ ఫైనలీ నా ప్లానే వర్కౌట్ అయింది. సక్సెస్ఫుల్ గా జైని మంగని ఈ ఇంటి నుంచి తరిమేశాను. ఇక ఆ ఇంట్లో నీ ప్రమేయం లేకుండానే జై మంగళ ఫస్ట్ నైట్ జరుగుతుంది. సెకండ్ నైట్, థర్డ్ నైట్ కూడా జరిగిపోతాయి. ఆ తర్వాత మంగ అవుట్, నేను ఇన్. శాపంతో ఆ మంగ, సంతోషంగా జైతో నేను. జస్ట్ 4 days ఓన్లీ మామ్. నా లైఫ్ చేంజ్ అవుతుంది. ఇక నన్ను ఆపటం నీ తరం కాదు. భగవంతుడా, నా బిడ్డ మంగని ఎలా కాపాడుకునేది? ఏంటిది? వెళ్తారా? ఇలాగే లోపలికి వెళ్తారా? వెళ్తే ఏమా? ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నాం, మర్యాదలేం లేవా? మర్యాదలా? మరి మొదటిసారి ఇంటికి రావడం ఏంటి? మీరింటికి ఎన్నోసార్లు వచ్చారుగా. అప్పుడు రావటం వేరు, ఇప్పుడు రావటం వేరు పిన్ని. అబ్బో, ఏంటో ఆ తేడా. అది మీకెప్పటికీ తెలియదులే బాబాయ్. ఇల్లరికం అనే వనవాసం పూర్తి చేసుకుని ఆయన నేను ఈ అయోధ్యకు వచ్చాం. మరి మంగళహారతులేం లేవా? మేడం, అప్పుడే మీరు ఆర్ఆర్ మ్యూజిక్ ఊహించుకుంటున్నారా? అంటే మీరు ఆ రేంజ్ వెల్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మేడం? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇన్నాళ్ళు జై నువ్వు లేని ఈ ఇల్లు సీతారాములు లేని అయోధ్యలా చీకట్లో ఉంది. ఇప్పుడు మేము వచ్చేసాంగా జడ్జి. చీకటిని తన్ని తరిమేస్తాం, చిరునవ్వులనే వెలుగులతో నింపేస్తాం. అవునమ్మా, మీరొచ్చి రాగానే ఈ ఇంటికి కళొచ్చింది. మన ఇంటి దీపాలకు హారతి దీపంతో స్వాగతం చెప్పు కల్పన. ఈ స్వీట్ మెమరీస్ ని సెల్ ఫోన్ లో బంధించాలి. సార్, మీ సెల్ ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వండి. ఇవ్వండి సార్. ఒరే, సెల్ ఫోన్ కెమెరాతో ఎందుకురా?
చోటాకే నాయుడు పిసి శ్రీరామును పిలిపించి సినిమా కెమెరాతో షూట్ చేయొచ్చు. ఏమండి నేను సరిపోనా ఏమిటి? చక్కగా సరిపోయావురా ఎలుకకి తోకలాగా. కుడికాలు ముందు పెట్టి లోనికి రండి. హారతి అయింది కదా, ఇక లోపలికి పద. రాను. మళ్ళీ ఏంటి మీకు అసలు పద్ధతులు తెలుసా? పద్ధతులా? ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? పెళ్లికి భావం ఏంటో తెలుసా? వాట్? హారతి ఇవ్వగానే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? పేర్లు చెప్పాలి. ఎవరి పేర్లు? మీ పేరు నేను, నా పేరు మీరు. మనం ఏమైనా కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చామా? కొత్తగా జీవితాన్ని మొదలు పెడుతున్నాం. జయజీ, నేను మా ఆయన జయసూర్య వచ్చాం. నేను చెప్పేశాను, మీరు చెప్పండి. బంగారం, నువ్వు మామూలుగా లేవుగా. మాట మార్చకండి, నా పేరు చెప్పండి. నేను నా తింగర్ బుచ్చి వచ్చాం. చాలా పదా. రాను. ఇంకా ఏంటి? కొన్ని షరతులున్నాయి. షరతులా? అవును. ఏంటమ్మా అవి? నాకు ఆయనకు ఎప్పుడు తొలి రాత్రి జరిపిస్తారో చెప్పండి. బంగారం, ఏంటి అందరి ముందు అలా అడిగేశావు? అందరూ ఉన్నారన్న ధ్యాస లేకుండా పట్టపగలి ఎలా అడిగేసిందో చూసారా? ఇది పగల కాదు చంద్రిక, రాత్రి. ఇది నా ఫస్ట్ కండిషన్. రెండోది, మాకు మినిమం 3 పిల్లలు కావాలి. మూడోది, ఇంకా చాలు, ఇంకా చాలు. పద పద, మనం ఇక్కడి నుంచి జంపు. సైడ్ 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 సైడ్. ఈ బ్యూటిఫుల్ వీడియోని సార్ వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టాలి. పెట్టేద్దాం. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి, ఆపండి. నీ డైలాగ్స్ కి నా తలే తిరిగింది. మరి ఇంత ఫాస్ట్ బంగారం? తమరేదో స్లో అయినట్టు. నీలో ఒక అపరిచితురాలుందని నాకిప్పుడే తెలిసింది. సంతోషం, కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నారని. ఓ, ముందు నుంచి నువ్వు అల్లరి పిల్లవే అన్నమాట. మరి ఈ అల్లరి పిల్లాడికి అల్లరి పిల్లేగా జంట. అవును. అయితే చూపించు నీ అల్లరి. ఇందాకేగా చూశారు. ఇంత ప్రేమ ఇన్నాళ్ళు ఏమైంది బంగారం? ఈ ప్రేమ ఎప్పుడూ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని, వెలుగేదో కనిపించేలా, నిన్నే గుర్తించేలా, చుట్టూ కమ్మేరేయో మాయ మొత్తం
కలవక నిలవదు కథ ప్రాణము. ఐ లవ్ యూ బంగారం. ప్రామిస్ ఐల్ నెవర్ మిస్ యూ. జై స్టేటస్ ఏం పెట్టాడు? మామ్, 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 మామ్. ఏమైంది బేబీ? ఏమైంది బేబీ? హ్యాపీ మామ్, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు? మనం కోరుకున్నది జరిగితే సంతోషమే కదా. ఏం కోరుకున్నావు? ఏం జరిగింది? నువ్వే చూడు. ఎవరి జాతకమైనా దేవుడి చేతిలో ఉంటుంది. ఈ మంగేంటి మామ్, తన జాతకాన్ని ఒళ్ళో పెట్టుకుని తిరుగుతుంది. నీతో గొడవ పెట్టుకుని మరీ ఆ ఇంటికి వెళ్ళింది. ఫస్ట్ నైట్ కావాలని తనే నోరు తెరిచి అడిగింది. జయ్యే సిగ్గుపడేలా ప్రవర్తించిందంటే దాని చావు కోసం అది ఎంత తొందరపడుతుందో అర్థం అవుతుందా మామ్? బేబీ, నీకు అర్థమైందో లేదో కానీ నాకు మాత్రం ఒక విషయం బాగా అర్థమైంది. నిన్ను దాన్ని వేరు చేస్తేనే అది చావుకి దగ్గరవుతుంది. సో సగం పని ఎలాగో అయిపోయింది. దాన్ని నిన్ను వేరు చేశాను. ఇక దాన్ని చావుకి దగ్గర చేయడమే మిగిలింది. హ, చూస్తుంటే నాకు ఆ శ్రమ లేకుండానే మంగే సూసైడ్ చేసుకునేలా ఉంది, ఫస్ట్ నైట్ రూపంలో. ఎంజాయ్. ఎందుకింత తొందరపడుతున్నావు మంగా? జై కోసమా? ఈ తల్లి కోసం ఆగలేవా? నీ చావుని ఆపలేవా? అమ్మా, 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 అయ్యో, అమ్మా. ఆహా, ఇంకొక 2 అడుగులు వేస్తే ఇవాటికి నీ మార్నింగ్ వాకింగ్ పూర్తవుతుంది. ఆహాహాహాహా. ఇన్నాళ్ళు పతివ్రతల గురించి విన్నాను కానండి, ఫస్ట్ టైం ఒక సతీవ్రతుని చూస్తున్నానండి. సతీవ్రతుడా?
ఎవరై చారి? తమరే వినయ భార్య విదయ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చారి గారు. తీసుకోండి. జేజీ, అత్తయ్య, పిన్ని అందరూ హారతి తీసుకోండి. అబ్బా అమ్మా. అవును, ఇంతకీ ఈయనెక్కడా? ఏం చేస్తున్నారు శ్రీవారు? బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫైల్స్ పట్టుకోవాల్సిన చేతులతో గరిట తిప్పడం అవసరమా? మీకేం వచ్చని చేస్తున్నారు ఇలా? ఎక్స్క్యూజ్ మీ శ్రీమతి, ఆహా. ఫేమస్ షెఫ్లంతా మా మగవాళ్ళే అని మర్చిపోకు. మ్మ్. నలభీమ పాకం అన్నారే తప్ప దమయంతి ద్రౌపది పాకం అనలేదు. వాళ్ళతో మీకు పోలిక. మీరు పక్కకు జరగండి, నేను చేస్తాను. నో నిత్య, నేనే చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. నీ నుదుటికి చెమట పట్టకుండా, చేతులకి మస్ అంటకుండా, కాళ్ళు కందకుండా చూసుకుంటానని మీ మామ్కి మాటిచ్చాను. సో నీకు సంబంధించిన అన్ని పనులు నేనే చేస్తాను. మరి నేనేం చేయాలి? నువ్వు చేయాల్సిన పనులు వేరే ఉన్నాయిలే బంగారం. ఇందకేంటి అనో? వాళ్లకు నాకు పోలికేంటా అనా చెప్తా. మనమే చేసాం. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అబ్బబ్బబ్బబ్బబ్బ! ఆహాహా! ఆహాహా! మ్మ్. అంత బాగుందా? మ్మ్. ఆహా! అద్భుత! లాలీపాప్కి నా చెంపల అదృష్టం పొందితే ఇక లెగ్ పీస్ ఇస్తే నా లిప్స్ జన్మ ధన్యమైపోతుంది. అబ్బో. అయ్యో. ఇది కూడా టేస్ట్ చేసి చెప్పు నిత్య. కాలుతుంది. వావ్! మనకిప్పుడు గ్యారంటీగా లిప్ బ్లాకే. అబ్బా మంట!